హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ వరల్డ్. ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చిన. అదేంది కొత్త వీడియో అని ఏటో పోతుందని అనుకుంటారు కదా. ఎటు లేదు, ఊకే వంట రూమ్లో వంటలు చేసుకుంటుంటే ఏం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు అట్లా బయటికి పోతూ ఉంటే మంచిగా ఉంటుంది. అందుకే నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోదామని ఒక మంచి ప్లేస్కి పోతున్నాం. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో మాత్రం తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు మంచి మంచి విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటిది అనుకుంటారా? అదేనండి, ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిన వైజాగ్ కాలనీ. దాని కథ ఏందో చూద్దామని ఆ వైజాగ్ కాలనీకి స్టార్ట్ అయినాం అన్నట్టు. మా జర్నీ ఇట్లా స్టార్ట్ అయింది, ఏమైంది అనేది అన్నీ తెలుసుకుందాం. ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? మేము ఎప్పటి నుంచో వైజాగ్ కాలనీ పోదామని అనుకున్నాం, కానీ ఎప్పుడు ప్లాన్ చేసినా పోవడం కుదరలే. అనుకోకుండా ఇవాళ ఏమైంది, బయటికి పోయి చూస్తే వెదర్ మంచిగా చల్లగా ఉన్నది, మొత్తం మబ్బు పట్టి ఉన్నది. ఈ టైంలో అక్కడ పోతే మంచిగా ఉంటుందని అనుకున్నాం. అనుకోకుండా కార్ తీసి స్టార్ట్ చేసినాం. కొంచెం దూరం పోగానే ఇక ఆకలేను, ఎందుకంటే మేము ప్లాన్ చేసుకోలేదు కాబట్టి. ఇంట్లో వంట కూడా చేసుకోలేదు, ఏం తినలేదు. కొంచెం దూరం పోగానే ఆకలైంది. ఎందుకైనా మంచిది తిని స్టార్ట్ అయితే మంచిగా ఉంటుందని ఇక బయటనే లంచ్ కూడా చేసినాము. ఇక లంచ్ చేస్తా అంటేనే వర్షం పడ్డది. ఇక భయం స్టార్ట్ అయింది. అనుకోకుండా బయటికి పోదామని స్టార్ట్ అయినాం. ఇప్పుడు వర్షం పడుతుంది, పోవుడు అవుతుందా కాదా అని మస్తు భయపడ్డాం మేమైతే. ఇంకా స్టార్ట్ చేసిన జర్నీని ఎలాగోలాగా కంప్లీట్ చేద్దామని మేమైతే డిసైడ్ అయిపోయినాం. సో ఫ్రెండ్స్, లెట్స్ సీ ద జర్నీ ఆన్ ఎ బ్యూటిఫుల్ డే. మేమైతే బిహెచ్ఎల్ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి గచ్చిబౌలి ఓఆర్ఆర్ తీసుకున్నాము. నాకు ఓఆర్ఆర్ జర్నీ అంటే నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే రోడ్లన్నీ నీట్గా ఉంటాయి, రెండు వైపులా చెట్లు ఉంటాయి, మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. అందుకే నాకు ఓఆర్ఆర్ జర్నీ అంటే చాలా ఇష్టం. మీలో ఇంకెంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓఆర్ఆర్. సో అలా ఓఆర్ఆర్ మీద వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి నాకు వండర్లా అనిపించింది. ఎప్పటి నుండో వండర్లా వెళ్ళాలి అనుకున్నా, కానీ అసలు ఇప్పటి వరకు పాసిబుల్ అవ్వలేదు. చూద్దాం, ఇన్ ఫ్యూచర్ కంపల్సరీగా వండర్లా వెళ్దాము. వెళ్ళిన తర్వాత నేను వీడియో తీసి కూడా మీకు అప్లోడ్ చేస్తాను, క్లియర్గా అప్లోడ్ చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు ఒక చిన్న షార్ట్ క్లిప్ కూడా యాడ్ చేశాను. ఇలా ఓఆర్ఆర్ పైన వెళ్తుంటే నాకు లెఫ్ట్ సైడ్ వండర్లా అనిపించింది. పెద్ద జాయింట్ వీల్ ఉంది అక్కడ. ఈ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈరోజు మొత్తం వెదర్ మంచి క్లౌడీగా ఉంది, మంచి చల్లగా గాలి వస్తుంది. సో మా కార్లో ఇక సాంగ్స్ ప్లే చేసుకుంటూ మేమందరం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. చూడండి రోడ్ వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా వ్యూ. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఫ్రెండ్స్ తోటైనా పోవాలి, లేదంటే మంచిగా అందరూ కలిసి పెద్ద ఫ్యామిలీ తోటైనా వెళ్ళాలి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఓఆర్ఆర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇబ్రహీంపట్నం దగ్గర ఎగ్జిట్ తీసుకున్నాము. ఇబ్రహీంపట్నంలో ఒక కాలేజ్ ఉందట, గురునానక్ కాలేజ్ అని. ఇది కొంచెం ఫేమస్ కాలేజ్ అంట. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. కాలేజ్ అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకుంటా. ఆల్మోస్ట్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ రీఓపెన్ అయిపోయే ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టూడెంట్స్ అందరికీ హోంవర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. సో ఈ హోంవర్క్స్ అంటేనే పేరెంట్స్కి తిప్పలు వస్తాయి అన్నట్టు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ హోంవర్క్ వాళ్ళు హ్యాపీగానే చేసేసుకుంటారు, పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ కొంతమంది ఉంటారు గడుగ్గాయలు, అలాంటి చిచ్చర పిడుగులతో హోంవర్క్ ఎలా చేయించాలా అని పేరెంట్స్ చాలా కష్టపడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసిన ఒక సజెషన్ అనుకుంటారో టిప్ అనుకుంటారో మీ ఇష్టము. సో నేను ఒక విషయం చెప్తాను, ఎలా పిల్లలతో అట్లాంటి గడుగ్గాయలతోటి హోంవర్క్ ఎలా చేయించాలో మీకు చెప్తాను. పేరెంట్స్ అందరూ కంపల్సరీగా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. అఫ్కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్లో టైం స్పెండ్ చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా ఎవరైనా పర్లేదు, కొంచెం టైం స్పెండ్ చేయండి. బేసిక్గా ఏం చేయాలి అంటే ఒక స్టడీ అవర్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఒక రోజులో ఒక 1 అవర్ కంపల్సరీ, అంటే 5 to 6, 6 to 7 అట్లా ఒక 1 అవర్ స్టడీ అవర్గా ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలో ఎవరైతే పిల్లల చేత హోంవర్క్స్ చేయిస్తున్నారో పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా సరే, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఏదైనా ఒక బుక్ తీసుకొని చదవడమో లేదా ఏదైనా రాయడమో ఇలాంటిది ఒక హ్యాబిట్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీరు ఇలాంటి ఒక హ్యాబిట్ క్రియేట్ చేసుకోవాలి.
ప్రతిరోజు సేమ్ అదే టైంలో బుక్ తీసుకురావడము, కూర్చొని చదవడము, రాయడము, ఇలా ఏదో ఒకటి చేయాలి. ఇలా ఒక 2-3 డేస్ చేశారంటే పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. పిల్లలందరూ అంతేనండి. మెయిన్గా పేరెంట్స్ అయితే ఏం చేస్తారో దాని నుంచే నేర్చుకుంటారు అన్నట్టు. సో ఇంట్లో మనం ఇలా చేయడం వల్ల వాళ్ళకేమనిపిస్తుంది అంటే, ఓహో ఇది స్టడీ అవరా, ఇలాంటి ఒక మెంటాలిటీ వాళ్ళలో కూడా బిల్ట్ అయిపోయి ఆ పర్టికులర్ టైంలోనే వాళ్ళు కూడా వాళ్ళకున్న హోంవర్క్స్ చేయడమో, చదవడమో ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదండి. ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ వస్తే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. చూడండి, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అసలు వెళ్తుంటే దారిలో పొలాలు, చెట్లు, ఆ కొండలు, అసలు చాలా బాగుందండి జర్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. తప్పకుండా మీరు కూడా వెళ్ళి చూడండి. మన వెళ్ళే వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక శివునిది స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ స్టాచ్యూ. అసలు అక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే, స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది. దాని చుట్టూ కొండలు ఉన్నట్టు చాలా ప్రశాంతమైన వాతావరణం. అసలు చెప్పడానికే అవ్వట్లేదు నాకు. కంపల్సరీ మీరు వెళ్ళి చూడాల్సిందే. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో. చూసిలా మస్తు ప్రశాంతంగా ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరంలోనే మన వైజాగ్ కాలనీ ఉంది. అసలు ఇది ఏంటిది అని అంటే, నాగార్జున సాగర్ డ్యామ్ మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ వాటరే అన్నట్టు. దీన్నే నాగార్జున సాగర్ బ్యాక్ సైడ్ వాటర్ అని కూడా అంటారు. ఇదే కొన్ని రోజుల తర్వాత ఎక్కువ ఇట్లాంటి మామూలుగా పర్యాటకులు అందరూ వచ్చి, టూరిస్టులు అందరూ వచ్చి చూడడం ద్వారా ఇది వైజాగ్ కాలనీగా మారిపోయింది అన్నట్టు. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారట ఈ ప్లేస్ని చూడడానికి. ఎక్కువ అయితే ఇప్పుడు ఇదే మంత్, జూలై మంత్లో అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటారట ఈ వైజాగ్ కాలనీ చూడడానికి. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఈ బోటింగ్ ఉంటుంది. మనల్ని ఇక్కడ నుండి అక్కడ మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళడానికి బోటింగ్ ఉంటుంది. వాళ్ళతోటైతే మాట్లాడినాం మేము. ఛార్జెస్ ఎట్లున్నాయంటే, ఒక 1 అవర్కి 1500 నుంచి 2000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మనము బార్గెనింగ్ కూడా చెయ్యొచ్చు. మన దగ్గర అట్లాంటి స్కిల్స్ బాగుంటాయి కదా. సో మంచిగా బార్గెన్ చేయండి. మినిమం 1 అవర్ ఉంటుంది. 1 అవర్ కంటే ఎక్కువైతే ఇంకా బేస్డ్ ఆన్ మీరు వెళ్ళిన టైంని బట్టి ఉంటుంది అది. సో 1 అవర్ ఉంటుంది. 1 అవర్ అట్లా మినిమం అయితే 15 to 2000 ఛార్జ్ చేస్తున్నారు. సో బోట్లో వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఎంత బాగుంది అంటే, ఆ వాటర్ సౌండ్ అయినా, అక్కడ ఉన్న బర్డ్ సౌండ్ అయినా కూడా అసలు చాలా బాగుంటుంది. ఆ గాలి కూడా చల్లగా వస్తూ ఉంటుంది అన్నట్టు మనం బోట్లో వెళ్తుంటే. చూస్తున్నారు కదా, మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది అసలు ఎంత బాగుంది అనేది వ్యూ. సో ఇక్కడ నుండి మనకు అక్కడ ఐలాండ్కి వెళ్ళడానికి ఒక 15 to 20 minutes టైం పడుతుంది. సో వాళ్ళు టైమింగ్ కూడా చూస్తారు. మనల్ని అక్కడ దింపిన తర్వాత టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారు అన్నట్టు. 1 అవర్, హాఫ్ అన్ అవర్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. సో బార్గెన్ మాత్రం చేయండి, అస్సలు మర్చిపోకండి. సో ఈ 15 to 20 minutes అసలు మనం ఎట్లా ఫీల్ అవుతామంటే, అసలు చాలా లైట్ అయిపోతుంది మన మైండ్, బాడీ అంతా లైట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు ఏదో ఎంతో కష్టం ఉన్నదంతా పోయిందన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ బోట్ జర్నీ. ఆ బోట్ జర్నీ కూడా అసలు ఎంజాయ్ చేస్తే కానీ చెప్పలేము అది ఎంత బాగుంటుంది అనేది. సో 15 to 20 minutes పట్టింది మాకు ఐలాండ్కి వెళ్ళడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత మనతో వచ్చిన బోట్ అతను మనతోటే ఉంటారు, అక్కడ పక్కన ఉంటాడు. సో రిటర్న్ మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తారు అన్నట్టు మనల్ని. ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం వ్యూ.
అలాగే ఇక్కడ చేపలు చాలా ఫేమస్ అంట. అంటే మనం ఇక్కడ ఫ్రై చేయించుకోవచ్చు, పులుసు పెట్టించుకోవచ్చు, మీ ఇష్టం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే చపాతీ కూడా దొరుకుతుందంట, రైస్ కూడా వండిస్తారంట. అక్కడికి వెళ్ళి వండించుకొని తినొచ్చు, లేదా మనమే వంట చేసుకొని వెళ్ళి కూడా తినొచ్చు. ట్రై చేయండి అది కూడా ఒకసారి. ఉండాలి అక్కడ, ఎందుకంటే అలలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళేటప్పుడు మన కాళ్ళ కింద ఉన్న ఇసుకను కూడా తీసుకెళ్ళిపోవడం వల్ల మనం ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాం. అలలు మనల్ని లోపలికి లాగుతున్నాయి అన్నట్టు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అసలు ఎంత బాగుందంటే వ్యూ ఇక్కడ నుంచి చూడండి, మీరు చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళాం మేము, అదే లాస్ట్ అంట. బోటింగ్ 6కి క్లోజ్ చేస్తారట. యాక్చువల్గా ఈవినింగ్ 6కి బోటింగ్ క్లోజ్ అంట. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు చూడండి ఈ అలలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఈ సౌండ్ వింటేనే మీకు అర్థమైపోతుంది, వినండి ఒకసారి మీరు. టైం చూసుకోమన్నాడు, హాఫ్ అన్ అవర్. మా బోటింగ్ టైం అయిపోయింది. యాక్చువల్గా మేము రావడమే 5 అయిపోయింది అన్నట్టు. అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మాకు మిగిలింది. పర్లేదు, హాఫ్ అన్ అవర్లో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. సో మా బోటింగ్ అయిపోయింది, ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము వచ్చిన ప్లేస్కి. ఇది రిటర్న్ వ్యూ, మీకు రిటర్న్లో కూడా వ్యూ చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీశాను. చూడండి రిటర్న్ వ్యూ కూడా ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ జూలై ఆగస్ట్ మంత్లో చాలా వాటర్ కూడా చాలా ఎక్కువ వస్తాయంట. మేము వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తక్కువ ఉంటుండే వాటర్, కానీ నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, అక్కడ వాళ్ళని కనుక్కున్నాను. జూలై మంత్లో అయితే చాలా బాగుంటుందట. సో ఇంకా బ్యాక్ టు హోమ్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్యూటిఫుల్ ప్లేస్ గురించి, అట్లనే పిల్లల్ని హోంవర్క్ ఎలా చేయించాలో టిప్తో సహా మీకు చూశారు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పిల్లల హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఉంటా మరి, బాయ్.